రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిందువుల మనసు గెలుచుకున్నారు. ఎందుకంటే కార్తీక మాసం తొలి రోజున అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి, ఎందుకంటే జనాలు ఇక ఎగబడతారు. అట్లాంటి సందర్భంలో జనమంతా ఎక్కువ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ప్రోగ్రాం అంటే చాలా ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా తొలి రోజునే అటెండ్ అవ్వటం, అది కూడా మాలధారణ చేసి ఏదైతే దీక్షాధారణ దుస్తులు ధరించి అక్కడికి వెళ్ళటం, ఓ పక్కన అక్కడ కారుకి ప్రాబ్లం వచ్చినా సరే, తన హెలికాప్టర్కి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన కార్యక్రమంలో తను వెళ్ళిపోవడం, పక్కన ఈవెన్ తన దగ్గర ఉండేటువంటి ఖచ్చితంగా ఆమె వెనకాల ఉండేటటువంటి సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళినా వెనక ఉండాల్సిందే, వాళ్ళ చేత కూడా ఇరుముడి పెట్టించి పంపించడం, తీసుకువెళ్ళటం. ఆమె ఇరుముడిని ఎత్తిన పెట్టుకుని వెళ్ళారు, సంప్రదాయబద్ధంగా పూజ చేశారు, స్వామివారికి ఇరుముడి సమర్పించుకున్నారు. అంటే పూర్తి సంప్రదాయబద్ధమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. శబరిమల ప్రాశస్త్యం ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ ఎలాంటి విధేయతతో ఉండాలి, ఎలాంటి బాధ్యతతో ఉండాలి చూపించారు ఆమె. రెండవది, మహిళలకి అక్కడ ప్రవేశం లేదనే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా రూల్ ప్రకారం అయితే కనుక రజస్వాల కాని అటువంటి ఆడపిల్లలు వెళ్ళొచ్చు చిన్నప్పుడు, అలాగే పీరియడ్స్ పూర్తయిపోయిన తర్వాత మహిళలు వెళ్ళొచ్చు. అది ఆ గుడి యొక్క ప్రత్యేకత. మహిళలకి వివక్ష లేదు అక్కడ. ఆ విధమైనటువంటిది కేవలం పీరియడ్స్ ఉండేటటువంటి మహిళలు వెళ్ళకూడదని మాత్రం, కానీ దాన్ని దుష్ప్రచారం చేస్తే అది కాదన్నటువంటి చూపించినట్టయింది. ఓవరాల్గా చూస్తే ద్రౌపది ముర్ముని ప్రతి హిందువు ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఏదైతే హిందూ ద్వేషులు తప్పించి తటస్థులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఆ బాధ్యతాయుతత్వం పట్ల.